హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి పైన బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి నిన్నటి తీర్పుని ఈ రోజుకు వాయిదా వేయడం అయితే జరిగింది డిసిషన్ తీసుకోవడానికి. మరి జస్ట్ ఇంతకు ముందే హైకోర్టు తీర్పు విడుదల చేయడం జరిగింది. ఎస్టీ ఈ యొక్క ఎస్జిటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిపైన మరి హైకోర్టు కీలక నిర్ణయం అయితే ప్రకటించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. అంతేకాకుండా మరి డిఎస్సిని వాయిదా వేయాలంటూ వేసినటువంటి పిటిషన్ పైన కూడా అతి త్వరలోనే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేటువంటి అవకాశము ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అంతేకాకుండా చాలామందికి ఎడిట్ ఆప్షన్ కావాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అది కూడా మరి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఆలోచిస్తున్నారండి. మరి చూద్దాం అది ఏం చేస్తారు ఏంటి అనేది. ఎందుకంటే చాలామందికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పడలేదు. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ అప్లై చేసిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ కాలేదు. మళ్ళీ తర్వాత దాన్ని సరిచేశారు. సరిచేసినప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ ఇవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. సో ఇక బ్రేకింగ్ న్యూస్ కనుక చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనలపై హైకోర్టు స్టే విధించింది. ఆ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇటీవల 6,100 పోస్టులతో ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన విషయము తెలిసిందే. సో గుడ్ న్యూస్ ఎవరికంటే ఎస్జిటి అభ్యర్థులకండి. ఎవరైతే టీటీసీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈడి చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మరి చాలా రోజుల నుంచి బీఈడికి అంటే ఎస్ఏకి ప్లస్ ఎస్జిటికి కమాండ్గా చదువుతున్న అభ్యర్థులకి ఇది ఒక బ్యాడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్.